అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ విషవాయువులు లీక్ అయ్యాయి. ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబొరేటరీస్ లో విషవాయువు లీక్ అవడంతో 9 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితులని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లా పరవాడ ప్రాంతంలో ఉండే జవహర్లాల్ నెహ్రూ ఫార్మా కంపెనీలో నిన్న సాయంత్రం 4:30 గంటల కంటే 26వ తేదీ 4:30 గంటలకి అక్కడ ఉండే ఠాగూర్ ఫార్మా కంపెనీలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది యాసిడ్ 3వ యూనిట్ లో లీక్ అయి దాని ఆ విషవాయువులు పీల్చి 9 మంది అస్వస్థతకు గురైతే స్థానికంగా ఉండే గాజువాకలో ఉండే కిమ్స్ ఐకాన్ విశాఖపట్నంలో ఉండేది గాజువాకలో పవన్ సాయి హాస్పిటల్ కి చేర్చడంతో అయితే పవన్ సాయి హాస్పిటల్లో చేర్చిన వ్యక్తులు 3 అయితే ఆ 3లో ఒక వ్యక్తి అంటే అబిత్ బాస్ అనే 23 సంవత్సరాల ఒరిస్సాకు చెందిన కార్మికులు అయితే మృతి చెందాడు. ఇంకొక ఇద్దరు పరిస్థితి శేఖరు చిన్ని కృష్ణ, వాళ్ళిద్దరి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉంది. మిగిలిన 6 పరిస్థితి కొంత నిలకడగా ఉందని చెప్తున్నప్పటికీ కూడా శ్వాసకోశ వ్యాధులు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజయకృష్ణ జిల్లా కలెక్టర్ తుహాన్ సిన్హా ఎస్పీ వీళ్ళందరూ ఒకటొకటిన సంఘటన హాస్పిటల్కి చేరుకునే వాళ్ళకైతే కొంత మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీని మీద హోంమంత్రి అనిత, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ కంపెనీ మినిస్టర్, అలాగే అనకాపల్లి ఎంపీ ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ అందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, ఒకటొకటిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలోనే ఎసైన్స్ అనే కంపెనీలో కావచ్చు, అంటే సెర్జ్ పక్కన ఉండే అచ్యుతాపురం సెర్జ్లోని, అలాగే ఇక్కడ చూసుకుంటే సీడ్స్ కంపెనీలో ప్రమాదం జరిగింది. ఇక్కడ రసాయన ఫార్మా కంపెనీలో కూడా అనేక ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే పైడి బేవర్లో ఉండే రసాయన కంపెనీలు కావచ్చు, నక్కపల్లిలో ఉండే ఎట్లో డ్రగ్స్ కావచ్చు, పాయకరావుపేటలో ఉండే డెక్కన్ కెమికల్స్ కావచ్చు, అచ్యుతాపురం సెర్జ్ కావచ్చు, జవహర్లాల్ ఫార్మా కావచ్చు, అలాగే ఎల్జీ పాలిమర్స్ వైజాగ్ లో అతిపెద్ద ఘటన జరిగింది. ఇలా అనేక ఘటనలు జరిగినప్పుడు దానికి సంబంధించి తూతు మంత్రంగానే చేస్తా ఉన్నారు. ఇది ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎక్స్గ్రేషియా చెల్లించడం తప్ప వాళ్ళ మీద క్రిమినల్ సిఆర్పిసి సెక్షన్ ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏమి అమలు చేయడం లేదు. కానీ గతంలో నీరవ్ కుమార్, ఇప్పుడు ఎవరైతే సిఎస్ ఉన్నారో నీరవ్ కుమార్ నేతృత్వంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు పూర్తిగా నివేదిక కూడా తయారు చేశారు. ఆ నివేదికలో పొందుపరచమైన అంశాలు ఏమని కానీ చెప్పే పరిస్థితి లేదు. సో ఇవన్నీ కారణాలు చూసుకుంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ చట్టంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ చట్టాన్ని అమలు చేస్తూ ఎవరైతే బాధ్యులై ఉన్నారో యాజమాన్యాల మీద సిఆర్పి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమలు చేస్తూ వాళ్ళకి శిక్షలు విధించాలి. కేవలం డబ్బులు ఇచ్చి సరిపెట్టడం కాదు, పోయిన మృతులు కుటుంబాలు ఎలా రోడ్డున పడిపోయే పరిస్థితి, వాళ్ళ ప్రాణాలు తిరిగి తేలం కాబట్టి అలాంటి కంపెనీలను మూసేయాలి. అలాగే నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఉంటుంది, సిబిఐ అని ఉంటుంది, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వీటితో పూర్తిగా ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తూ ఇన్స్పెక్షన్ చేస్తూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఆ తనిఖీల్లో ఏమైనా తప్పులు దొరికితే కనుక పూర్తిగా కూడా రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. సో ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగోడి సత్తా.